మరి ట్యూస్డే వెన్స్డే నేను యాక్చువల్గా జంగారెడ్డి టౌన్ రూరల్ సంబంధించి కొన్ని యాక్టివిటీస్ పెట్టుకున్నాను. ఆ ప్రాసెస్లో మరి ఫస్ట్ సెషన్ ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో మేము ఒక డీటెయిల్ రివ్యూ పెట్టుకోవడం జరిగింది. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ పార్టీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, విజయవాడకు రమ్మని 44th వార్డ్ అక్కడ మీరు రిలీఫ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలని ఇప్పుడే కాల్ వచ్చింది. కొల్లూరు రవీంద్ర గారు అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఈ 44th వార్డ్కి. సో నేను ఈ యొక్క డిస్కషన్ని నేను ఇక్కడ కట్ చేసి నేను ఇప్పుడు వెళ్తున్నాను. బట్ అగైన్ కొన్ని కీ టేక్అవేస్ ఉన్నాయి ఈ మీటింగ్ నుంచి. ఒకటి టీపీఓ విషయంలో మరి 3 months నుంచి వారు అవైలబుల్ లేరు. మరి వచ్చిన తర్వాత వెంటనే అసలు టౌన్ ప్లానింగ్ విషయంలో డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వడం అడిగాను. అలాగే లాస్ట్ 5 years డేటా నేను తెప్పించుకోవడం జరిగింది. ఒక 4 categories వారు ఇచ్చారు. జనరల్ ఫండ్స్, 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్, జీజీఎంపీ ఇచ్చారు. అవి నేను నామినేట్ చేసి లైన్ ఐటమ్ డీటెయిల్స్ అంతా కూడా డీటెయిల్ రివ్యూ చేయమని చెప్పాను. అవన్నీ కూడా మళ్ళీ మేము మ్యాచ్ చేస్తాము. మరి జరిగిన వర్క్స్ ఏంటి, బడ్జెట్స్ ఏంటి, కాంట్రాక్టర్స్ ఏంటి అనే విషయం మీద మళ్ళీ రివ్యూ చేస్తాము. అలాగే నేను మరి చైర్పర్సన్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, మేడం ఏదన్నా కూడా మనం ఒక ఇంటిగ్రిటీ ఎన్వైరన్మెంట్లో వెళ్ళాలి, కమిటీస్ కూడా మార్చమని చెప్పాను. వారు కూడా సానుకూలంగా స్పందించారు. సో ఇంకో 2 weeksలో కొత్త కమిటీస్ని వేస్తాము. అది కూడా ఒక మిక్స్ ఉండేలా చూస్తాము. అపోజిషన్ కూడా ఇన్వాల్వ్ చేస్తూ మరి కూటమి సభ్యులు ఇన్వాల్వ్ చేస్తూ ఒక డివర్సిఫైడ్ కమిటీ ఉండబోతుంది. ప్లస్ ఇంకొక ఛాలెంజ్ మనకు ఉంది. ఇక్కడ శానిటేషన్ వర్కర్స్ మనకి 29 wards ఉన్నాయి, 95 workers ఉన్నారు. యావరేజ్న 3 శానిటేషన్ వర్కర్స్ మరి అలొకేట్ జరుగుతుంది. కానీ ఇక్కడ అంత మరి ఒక వర్క్ ప్రొడక్టివిటీ సరిగ్గా జరగట్లేదని మా నోటీస్కి వచ్చింది. ఈ విషయంలో కూడా మరి నేను నంబూరు రాజా గారిని ఒకసారి ఒక వార్డు కాదు అన్ని వార్డ్స్ని కూడా రివ్యూ చేసి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పాను. మరి డివైడ్ అండ్ కాంకర్ లాగా వర్క్ డిస్ట్రిబ్యూట్ చేసి అందరూ కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ ఇచ్చి నేను మన జంగారెడ్డి టౌన్ని ఒక రోల్ మోడల్ టౌన్గా చేయాలనుకుంటున్నాను. బట్ అగైన్ ఈ రోజున ఈ మీటింగ్ షార్ట్గా ఎండవచ్చు కానీ బట్ త్వరలో మళ్ళీ నేను వచ్చి ఇంకా డీటెయిల్గా మేము దీన్ని కంటిన్యూ చేస్తాము. సో మీరు అందరూ అండర్స్టాండ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మరి ఇంక్లిమెంట్ వెదర్ కండిషన్స్ ఉన్నాయి, అందరూ కూడా సేఫ్గా ఉండండి. మరి చాలామంది కూడా ఈ యొక్క రిలీఫ్ యాక్టివిటీస్లో మరి పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను కూడా ఇప్పుడు మరి విజయవాడ బయలుదేరుతాను. సో మీకు చిత్రపూడి కాన్స్టిట్యుయెన్సీలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా అటు పోలీస్ కానివ్వండి, ఇటు మెడికల్ కానివ్వండి, లేకపోతే రెవెన్యూ కానివ్వండి, అటు ఎండిఓస్ కానివ్వండి, ఇంకా పార్టీకి సంబంధించి అందరూ కూడా అవైలబుల్ ఉంటారు. సో ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాల్ ఎనీ వన్ ఆఫ్ అస్. ఇంకా మీరు డైరెక్ట్గా నాతో రీచ్ అవ్వాలంటే కాల్ మీ 9996368999. మీకు ఎప్పుడు కూడా మేము యాక్సెసిబుల్ ఉంటాము. మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన జంగారెడ్డి టౌన్ రూరల్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్కి, మీడియా వారికి నాకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. కదా నేను కొంతమంది నామినేట్ చేశాను. నేను ఏదో ఒక వార్డు కాకుండా మొత్తం నాకు కన్సాలిడేటెడ్గా ఇస్తే ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ అన్నీ దృష్టిలో పెట్టుకొని చేయించని నేను నామినేట్ చేయడం జరిగింది. నంబూరు రాజా గారికి అది ఇచ్చాను నేను, ఏది శానిటేషన్ సంబంధించి. ఇంకా నాకు కొన్ని రిక్వెస్ట్ కూడా వచ్చాయి అడిషనల్ వర్కర్స్కి. అది కూడా నేను మరి పంచాయతీరాజ్ మరి మినిస్టర్ గారితో మాట్లాడుతున్న విషయంలో. షార్ట్ స్టాఫ్ ఇష్యూ అక్రాస్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఉంది. ఒక మున్సిపల్ అని కాదు కదండి, ఆల్ డిపార్ట్మెంట్స్ ఉంది. నేను ఒకసారి అంతా మీటింగ్ అయిన తర్వాత నేను రిపోర్ట్ తయారు చేసి మినిస్టర్ గారికి ఇస్తాను నేను. నెక్స్ట్ అండి, నా నోటీస్కి వచ్చింది దాకా ఉన్నదానికంటే ఇంకా 10% ఎక్కువ వసూలు చేస్తున్నారని. బట్ అన్ఫార్చునేట్లీ నాకు టైం లేదు కాబట్టి నేను ఆ టాపిక్ని టచ్ చేయలేదు. బట్ అగైన్ నేను ఆ రిక్వెస్ట్ మేకా ఈశ్వరయ్య గారు ఉన్నారా, కొంచెం ఇది ఆర్ట్స్ ట్యాక్స్ పేయర్స్ వీళ్ళు ఎక్కువ వసూలు చేస్తున్నారంట. దాని మీద నాకు వచ్చింది. గతం వదిలేసండి. గతంలో జరిగిన తప్పులు రిపీట్ అవ్వకుండా, కంటిన్యూ అవ్వకుండా మేము ఎన్డీఏ కూటమిలో ఎట్లా బెటర్గా చేస్తే ప్రజలకి అట్లాగే ప్రభుత్వానికి బాగుంటుందనే విషయంపై మేము డీటెయిల్గా కూర్చొని మాట్లాడతాం, ఏది కొలాబరేటివ్ ఎన్వైర్న్మెంట్లో. సో నేను ఆర్సీది నేను చెప్పాను మైకేశ్వర గారికి, వారికి నేను అది కూడా ఇచ్చాను. జంగారెడ్డి ఆర్మీ అది ఇచ్చాను, సారీ మన ఆర్టీసీది బాగా చేశారు. ఐ హోప్ హీ కంటిన్యూస్ డూ ద సేమ్ థింగ్.
ఖాతాదారుడు మార్చి మున్సిపల్ రికార్డులో వేరే పర్సన్ ఉంటారు, కానీ వసూలు చేసేది మాత్రం ఒకటే పర్సన్ ఉంటారు సార్. ఎన్ని ప్రభుత్వం దీంట్లో ఏమేమి లూప్ హోల్స్ ఉన్నాయో ఈశ్వరయ్య గారు, సో మీరు అంతా కూడా ఇది స్టడీ చేసి నాకు ఒక 1 వీక్లో మీరు రిపోర్ట్ ఇవ్వండి. ఓకే, అందరితోటి మీరు సార్ ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు మిమ్మల్ని కలవాలంటే చింతలపూడి రావాల్సి వస్తుంది సార్. ప్రజలు ఇక్కడ స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఏమన్నా మెంటల్ స్పీకర్స్ ఆఫీస్ ఏమన్నా గుడ్ క్వశ్చన్. ఒకటేంటంటే ఇప్పుడు మీరు గమనించండి, 100 డేస్లో మేము డెవలప్మెంట్ మిషన్లో మేము ఉరుకుతున్నాం. మేము చింతలపూడి కాన్స్టిట్యున్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఇది. సో దీనికి ఎక్కువ లేజర్ లైట్ పడాలని చెప్పి నేను ప్రతి మీటింగ్ ప్రతి ఆపర్చునిటీ తీసుకొని డబ్బుల కోసం నేను వెంటాడుతున్నాను. మీరు చూస్తే నరేగా విషయంలో 24 crores, ఓకే, +1 ఎంపీ గారు ఇచ్చింది 25 crores మేము తీసుకురావడం జరిగింది చింతలపూడి కాన్స్టిట్యున్సీకి. యావరేజ్న 6 కోట్లు నరేగా పిఆర్సీసీ రోడ్స్కి డ్రైనేజెస్కి మరి వాటికి పెట్టడం జరిగింది. సో నేను చింతలపూడి హెడ్ క్వార్టర్స్ కాబట్టి చింతలపూడి కాన్స్టిట్యున్సీలో చింతలపూడిలో ఎందుకున్నానంటే అదొక సెంటర్ పాయింట్గా ఉంటుంది. ఇప్పుడు కావాలంటే విజయవాడ ఉండొచ్చు, నేను చింతలపూడిలో ఉంటున్నాను. నేను చెప్పిన విధంగా నా టైం టేబుల్ కూడా చెప్పాను, నేను వస్తాను వీక్లీ అని. బట్ మీరు చూస్తే మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. గ్రామ సభలు వచ్చాయి, తర్వాత ఈ ట్రాన్స్పోర్ట్స్ వచ్చాయి, మళ్ళీ పొలం పిలుస్తుంది వస్తుంది, తర్వాత రెవెన్యూ సర్వీసులు వస్తున్నాయి. అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒకటి అండర్స్టాండ్ చేసుకోండి, ఒక కామెంట్ పాస్ చేయడం చాలా ఈజీ, కానీ బ్యాలెన్స్ని మనం ఏంటంటే ప్రజలకు కావాల్సింది సంక్షేమం విషయం చూద్దామండి. మనం ఇప్పుడు 3 months అయింది ఏది పెన్షన్ ఇవ్వడం, 99% మనం కన్సిస్టెంట్గా ఇస్తున్నాం. దానికి నేను వచ్చాను, అన్ని చోట్ల రాలేదు. నేను ఒక సిస్టమ్ అరేంజ్ అయిన తర్వాత సిస్టమే అది రన్ చేస్తుంది ప్రాసెస్ని. మనము ఏంటంటే అసలు నిజంగా జెన్యున్గా ఉండి నేను దాని మీద ఫోకస్ పెట్టబోతే అనొచ్చు. ఏదో జనరికల్ స్టేట్మెంట్ పాస్ చేస్తే దాంట్లో అసలు నేను తీసుకునేది. ఇంకొకటి, జంగారెడ్డిగూడెంకి టౌన్కి మండలికి సంబంధించి ఇక్కడ నాకు భారీ మెజారిటీ ఇచ్చారు. ఇక్కడ